వాటికి సంబంధించి ఒక ప్లాన్ బి ఆప్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలిపి క్యాపిటల్ రీజియన్గా మీరు పెడితే విజయవాడ గుంటూరు హైవేకి అనుకొని ఒక 10,000 కోట్ల రూపాయలు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడితే ఆ ప్రాంతం బాగుపడుతుంది. ఎక్కడో అమరావతి అనేటువంటి ఒక 25-26 గ్రామాల ప్రాంతాల్లో తీసుకుని వెళ్ళి మీరు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మిగిలినటువంటి రాష్ట్రం ఏమైపోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే చేసినటువంటి ప్రాంత ప్రతిపాదనని పక్కన పెట్టి పేరు ప్రతిపాదన తీసుకొని వచ్చి హేళన చేసేటువంటి కార్యక్రమం. లేదు మావిగన్ మీకు నచ్చలేదు పేరు, నీకు నచ్చిన పేరు పెట్టుకో, నీకు పేరు నచ్చలేదా ప్రతిపాదన నచ్చలేదా అనేటువంటి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నాకు ఆ పేరు నచ్చలేదు, మావిగన్ అంటే జగన్ గుర్తొస్తున్నాడు, మావిగన్లో గన్ ఉంది కాబట్టి జగన్ గారు గుర్తొస్తున్నారంటే పేరు మార్చండి, మీకు వేరే పేరు మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. అంతే తప్ప ఆ పేరుని పట్టుకొని దాన్ని ఊరేగిస్తూ ఏదో హేళన చేస్తూ అంటే మీకు మచిలీపట్నంలో మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా 5,000 కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి ఘనత మాది. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే ఒక పోర్టు ఆధారిత పరిశ్రమలు రావాలంటే పూర్వం నుంచి ఉన్నటువంటి మచిలీపట్నం బందర్ పోర్టు నిర్మాణం జరిగితే ఆ ప్రాంత రూపురేఖలు మారుతాయి అని చెప్పి ఆ ప్రాంతానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణాన్ని మొదలుపెట్టి దాదాపు 40-50% పనులు పూర్తి చేసాం మేము అధికారంలో ఉండగా. సో అందుకనే పోర్టు నగరాన్ని కలుపుతూ విజయవాడ, గుంటూరు ట్రేడ్ సెంటర్స్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 3 ప్రాంతాలు కలిస్తే దాదాపు 150 కిలోమీటర్ల మేర పరిధి ఉంటుందని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదనని ఆ ప్రాంతాన్ని పక్కన పెట్టి పేరుని పట్టుకొని ఎలాడతారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది లేదు మచిలీపట్నం పనికిరాదు, విజయవాడ పనికిరాదు, గుంటూరు నగరం పనికిరాదు. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈ 3 ప్రాంతాలు పనికిరావు, అమరావతిలో ఉన్నటువంటి 26 గ్రామాలే పనికొస్తాయి, అక్కడే నేను మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా అక్కడే దారపోస్తాను, అక్కడే నీళ్లు తోడుకుంటాను, అక్కడే గోతులు తవ్వుతుంటాను అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి. మీరు చేసినటువంటి మంచి ప్రతిపాదనలు పక్కన పెట్టి మీరు ఇటువంటి వేదికల మీదకి వచ్చి మీరు హత్యా రాజకీయాల గురించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా పట్టుకుంది మీకు, ఈ మావిగన్ ఫోబియా పట్టుకుంది మీకు. జగన్మోహన్ రెడ్డి గారిని మీకు ఎందుకు మీకు అధికారం ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు మీ కూటమికి. గతంలో ఎప్పుడు లేని విధంగా మీకు ఆ మెజారిటీ వచ్చింది. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మీ మీద. ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేదిక ఎక్కినా జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజకీయ సభ అయినా జగన్మోహన్ రెడ్డి గారే, పారిశ్రామిక సభ అయినా జగన్మోహన్ రెడ్డి గారే, రైతులతో చర్చ అయినా జగన్మోహన్ రెడ్డి గారే, మహిళలతో భేటీ అయినా జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భయం పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను, రాష్ట్రంలో పరిపాలన నాకు చేత కాలేదు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేకపోతున్నాను, ఇచ్చినటువంటి ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి వ్యక్తిత్వ హననం చేస్తే తప్ప మనం ఆయన్ని ఎదుర్కోలేము అనేటువంటి భయం చంద్రబాబు నాయుడు గారిలో కనబడతా ఉంది. ఈరోజు ఆ సభలో అదే రుజువైంది. చంద్రబాబు నాయుడు గారికి భయం అది పుట్టించింది ఎవడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మీ క్రెడిట్ చోరీని, మీ డైవర్షన్ పాలిటిక్స్ని, మీ హత్యా రాజకీయాల్ని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి పని చేయండి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయండి.
రాజకీయ పారిశ్రామిక సభల్ని రాజకీయ సభలుగా మార్చకండి. హత్యా రాజకీయాల్ని ఆద్యం పోసింది మీరు. దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా మీలో మార్పు రావాలని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు జరిగినటువంటి ఆ కార్యక్రమం, ఆ రెన్యూ పవర్ అనేటువంటి సంస్థ 2023 మార్చి 3 జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఆ సంస్థ వచ్చినందుకు మరొకసారి వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ